హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి లక్నో వర్సెస్ పంజాబ్ డ్రీమ్ లో టీమ్ ఏంటి, అసలు పిచ్ రిపోర్ట్ ఏంటి, అసలు మొత్తం అనలిటిక్స్ తెలుసుకుందాం. మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మన డ్రీమ్ లో టీమ్ క్రియేట్ చేసింది మాత్రమే పెట్టుకున్నట్టు చేయండి. 100% గెలుస్తారు. ఇక ఈ స్టేడియం లో టోటల్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే టోటల్ 9 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 5 సార్లు, సెకండ్ బౌలింగ్ ఎంచుకున్న వాళ్ళు 4 సార్లు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 151, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 126, హైయెస్ట్ టోటల్ వచ్చేసి 199 2 వికెట్లు, అలాగే హైయెస్ట్ స్టేజ్ వచ్చేసి 159 4 వికెట్లు, లోయెస్ట్ డిపెండెన్స్ వచ్చేసి 156 8 వికెట్లు. ఇక వీళ్ళిద్దరి మధ్యన హెడ్ హెడ్ చూసుకుంటే లక్నో 2 సార్లు, పంజాబ్ ఒకసారి మాత్రం గెలవడం జరిగింది. ఇక లక్నో పై చేయింది. ఇక లక్నో వర్సెస్ పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ కి వచ్చేస్తే ముందుగా లక్నో ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే పెంటన్ డిక్కా, కేఎల్ రాహుల్, పడిక్కల్, ఆవాష్ బిందోని, దీపక్ కూడా, నిఖిలస్ పురాన్, మార్కస్ స్టోయినిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోహిత్ ఖాన్, నవీనుల్లా. ఇక మన మొత్తానికి ఇంకా పంజాబ్ ప్లేయింగ్ లోకి వచ్చేస్తే శిఖర్ ధవన్, జానీ బెయిర్స్టో, సింగ్, లివింగ్ స్టోన్, శామ్ కరుణ్, జతేష్ శర్మ, సిద్ధి సింగ్, హర్ప్రీత్ బార్, అలాగే హర్షల్ పటేల్, కపికిషోర్ రబడా, రాహుల్ చౌ. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన కెప్టెన్ వైస్ కెప్టెన్ చూసుకుంటే జతేష్ శర్మ వచ్చేసి 94 పాయింట్లు ఉన్నాడు, శిఖర్ ధవన్ వచ్చేసి 92 పాయింట్లు, హర్ప్రీత్ 131, శామ్ కరుణ్ వచ్చేసి 156 పాయింట్లు ఉన్నాడు, కగిసోర్ రబడా వచ్చేసి 87 పాయింట్లు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన కెప్టెన్ వైస్ కెప్టెన్ లోకి ఎక్కువ పాయింట్లు ఇచ్చింది ఎవరంటే శిఖర్ ధవన్ ఫస్ట్ టాప్ ప్లేస్ లో, తర్వాత వచ్చి శామ్ కరుణ్ తీసుకోవచ్చు, తర్వాత లేదంటే కేఎల్ రాహుల్ పిక్ చేసుకోవచ్చు, లేదా జానీ బెయిర్స్టో కూడా మంచి ఫామ్ లో పాయింట్లు తక్కువ ఉన్నాయి అంతే కానీ, లేదంటే పెంటన్ డిక్కా కూడా ట్రై చేసుకోండి. ఇంకా మనం సేఫ్ గా వెళ్ళిపోవాలంటే ఆల్రౌండ్ లో స్టోయినిస్ కూడా పిక్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన మన డ్రీమ్ లో టీమ్ చూసుకుంటే ఇంకా మనకు హైయెస్ట్ పాయింట్లు కావాలంటే ఫస్ట్ మనం వికెట్ కీపర్ లకి వెక్ చేస్తే కేఎల్ రాహుల్ ట్రై చేసుకోవచ్చు. ఓపెనింగ్ వస్తాడు కాబట్టి మనకు కంపల్సరీ ఆడే అవకాశాలు ఉంటాయి. పెంటన్ డిక్కా ఉన్నాడు, నిఖిలస్ పురాన్ ఉన్నాడు, అలాగే ఇంకా మనకు జతేష్ శర్మ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి జతేష్ శర్మను కూడా ట్రై చేసుకోవచ్చు. నా చాయిస్ ప్రకారం వచ్చేసి ఇక్కడ మనం వికెట్ కీపర్ లో కేఎల్ రాహుల్ పిక్ చేసుకుందాం, తర్వాత వచ్చేసి పెంటన్ డిక్కాకు, తర్వాత వచ్చేసి నిఖిలస్ పురాన్, ఆ తర్వాత వచ్చేసి జతేష్ శర్మను కూడా మనం పిక్ చేసుకుందాం ట్రై చేయండి. 100% జతేష్ శర్మ కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. ఇక మనం బ్యాటింగ్ సెక్షన్ లోకి వచ్చేసి ఇక్కడ శిఖర్ ధవన్ ఉన్నాడు, మంచి జానీ బెయిర్స్టో ఉన్నాడు, పడిక్కల్ ఉన్నారు, వీళ్ళు మంచి బ్యాట్స్మెన్లు కానీ వీళ్ళు మధ్య ఫామ్ లో లేదు కాబట్టి మనకి ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఓకేనా, మనకు ఆడేది మెయిన్ వచ్చేసి శిఖర్ ధవన్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మెయిన్ శిఖర్ ధవన్ తీసుకుందాం. జానీ బెయిర్స్టో పెద్ద ఫామ్ లో లేడు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఒక్కసారి సెటిల్ అయినాడంటే ఇంకా ఆ మ్యాచ్ సెంచరీ హాఫ్ సెంచరీ చేసి బయటికి రావడం తప్పదు. ఓకే, దీపక్ కూడా ట్రై చేస్తారంటే ట్రై చేసుకోవచ్చు. నా సాయిపహారం ఏంటంటే దీపక్ కూడా డ్రాప్ చేస్తాను. ఓకేనా, ఇంకా మనం వీళ్ళిద్దరూ చాలా అనుకుంటారు నాకు బ్యాటింగ్ సెక్షన్ లో, వీళ్ళందరూ వేస్ట్. ఇంకా తర్వాత మనం ఇక్కడ ఆల్రౌండర్ సెక్షన్ లోకి వచ్చేస్తే ఇక్కడ శామ్ కరుణ్ ఉన్నాడు, స్టోయినిస్ ఉన్నాడు, లివింగ్ స్టోన్ ఉన్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ ఆడతారు వీళ్ళు మనం మెయిన్ గా పిక్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాట్స్మెన్ల కంటే, అలాగే వికెట్ల కీపర్ల కంటే, ఎందుకంటే మనకి ఎక్కువ పాయింట్లు వస్తాయి కాబట్టి ట్రై చేసుకుందాం. ఇంకా వీళ్ళందరూ కొంతమంది వేస్ట్ గా ఉన్నారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. శామ్ కరుణ్ తీసుకుందాం, స్టోయినిస్ తీసుకుందాం, లివింగ్ స్టోన్ తీసుకుందాం, తర్వాత వచ్చేసి కృణాల్ పాండ్యా ట్రై చేస్తామంటే ట్రై చేసుకోండి. వీళ్ళు ముగ్గురు మనకి చాలా ఇంపార్టెంట్ గా తీసుకోండి, ఎందుకంటే బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం బౌలింగ్ సెక్షన్ లోకి వచ్చేస్తే కగిసోర్ రబడా 100% ఆడతారు కాబట్టి కగిసోర్ రబడా ట్రై చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు లక్నో పిచ్ కాబట్టి మనకు కగిసోర్ రబడా అంత వేస్ట్, మన వికెట్లు పడే అవకాశాలు ఉండవు. నాకు తెలిసి నవీనుల్లా ఉన్నాడు, రవి బిష్ణోయ్ ఉన్నారు, వీళ్ళకి పిచ్ చాలా అనుకూలంగా ఉంటుంది లక్నో వాళ్ళకి నాకు తెలిసి బౌలింగ్ కి. ఓకేనా, ఇప్పుడు మనం బౌలింగ్ సెక్షన్ లోకి వచ్చేస్తే హర్ప్రీత్ కూడా మంచి బౌలర్ కావాలంటే ట్రై చేసుకోవచ్చు. అలాగే నా చాయిస్ ప్రకారం నేను ఒక టీం క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం కగిసోర్ రబడా కానీ లేదా హర్ప్రీత్ సింగ్ అని లేదా హర్షల్ పటేల్ వీళ్ళు పిక్ చేసుకుందాం. నేను హర్షల్ పటేల్, హర్ప్రీత్ సింగ్ ని వీళ్ళు పిక్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి రవి బిష్ణోయ్ కానీ నవీనుల్లా కానీ వీళ్ళిద్దరిలో మీరు ఒక ట్రై చేసుకోవచ్చు. నా చాయిస్ ప్రకారం ఏంటంటే రవి బిష్ణోయ్ కానీ నవీనుల్లా కానీ నాకు తెలిసి మాక్సిమం నవీనుల్లానే నా చాయిస్ ప్రకారం ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అనేది అనుకూలిస్తుంది కాబట్టి నవీనుల్లా తీసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీకు రిలీజ్ చేస్తే వీళ్ళందరిలో మనం మెయిన్ క్యాప్టెన్ తీసుకోవాల్సింది మంచి ఫామ్ లో ఉన్న క్యాప్టెన్ శిఖర్ ధవన్ ఉన్నాడు, అలాగే కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు ఉన్నాయి, పెంటన్ డిక్కా ఆడే అవకాశాలు ఉన్నాయి, నిఖిలస్ పురాన్ లాస్ట్ లో హిట్టింగ్ వస్తాడు కాబట్టి ఆడొచ్చు ఆడకపోవచ్చు కాబట్టి, లేదా లివింగ్ స్టోన్ కానీ ఆల్రౌండర్ లో సేఫ్ గా వెళ్ళిపోవాలంటే శామ్ కరుణ్, హర్షల్ పటేల్ వీళ్ళకి చాలా పిచ్ అనేది అనుకూలంగా ఉంటుంది, కంపల్సరీ వీళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. నా చాయిస్ ప్రకారం క్యాప్టెన్ వైస్ కెప్టెన్ లోకి వచ్చేస్తే ఇక్కడ మనం సేఫ్ గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను హెడ్ చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ మనం రిస్క్ తీసుకోకుండా ఉండాలి, సేఫ్ బెస్ట్. నాకు మీరు రిస్క్ తీసుకుంటారంటే ఇక్కడ క్యాప్టెన్ బౌలర్స్ కానీ వైస్ కెప్టెన్ కానీ తీసుకోండి. జిఎల్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బౌలర్స్ ని క్యాప్టెన్ తీసుకోండి, జిఎల్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, మనం జిఎల్ టీమ్స్ ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఉండండి. ఓకేనా, ఇంకా మన క్యాప్టెన్ విషయానికి వచ్చేస్తే మాక్సిమం 33% శామ్ కరుణ్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఇక్కడ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ తీసుకుంటే 100% సేఫ్ గా వెళ్ళిపోతాం, హెడ్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక లక్నో వర్సెస్ పంజాబ్ మధ్యన హెడ్ చూసుకుంటే రేపు గెలబోయే మ్యాచ్ వచ్చేసి లక్నో నా చాయిస్ ప్రకారం 100%. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మెయిన్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఉండండి.